నాకు రేచీకటి బాబు. నాకు 6 గంటలు దాడితే కళ్ళు కనిపించవు. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే నాకు పిల్లనెవరేమోనని ఈ నిజాన్ని దాచిపెట్టాను. ఇది రేచీకటి. దీన్ని మా ఆఫ్థల్మాలజీలో నిక్టలోపియా అంటారు. దీన్ని అర్థం చేసుకోవాలంటే మన రెటినా ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. రెటినాలో 2 ఇంపార్టెంట్ ఫోటో రిసెప్టర్స్ ఉంటాయి, రాడ్స్ అండ్ కోన్స్. రాడ్స్ నైట్ విజన్ కోసం, కోన్స్ ఆర్ ఫర్ డే విజన్ అండ్ కలర్ విజన్. లో లైట్ లో మన విజన్ రాడ్ ఫంక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకని మీరు బ్రైట్నెస్ నుంచి లో లైట్ కి వెళ్ళినప్పుడు ఫ్యూ సెకండ్స్ మీకు బ్లర్ గా కనిపించకపోయినా మెల్లమెల్లగా మన రాడ్ ఫంక్షనాలిటీ పెరిగేసరికి యూ స్టార్ట్ సీయింగ్ బెటర్. రాడ్ సెల్స్ ఫంక్షనాలిటీకి కావాల్సిన విజువల్ పిగ్మెంట్ రోడాప్సిన్ అంటారు. ఈ రోడాప్సిన్ విటమిన్ ఏ మెటబాలిజం మీద డిపెండ్ అయి ఉంటుంది. అర్థం కాలేదు కదా, అడుగు. సో నిక్టలోపియా ఆర్ రేచీకటి చాలా కండిషన్స్ లో కనిపిస్తుంది. వన్ ఆఫ్ దెమ్ ఈజ్ విటమిన్ ఏ డెఫిషియన్సీ. సివియర్ వైటమిన్ ఏ డెఫిషియన్సీ ఉండడం వల్ల ఈ రోడాప్సిన్ అనే పిగ్మెంట్ ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల చాలా సార్లు మాల్ నరిష్డ్ పిల్లల్లో ఫుడ్ సరిగా తీసుకోకపోవడం వల్ల ఈ కండిషన్ కనిపించవచ్చు. సెకండ్ ఈజ్ అ జెనెటిక్ డిసార్డర్. మల్టిపుల్ జెనెటిక్ డిసార్డర్స్ ఈ కండిషన్ ని కాజ్ చేస్తాయి, బట్ మోర్ కామన్ అమంగ్స్ దట్ ఈజ్ రెటినైటిస్ పిగ్మెంటోసా. రెటినైటిస్ పిగ్మెంటోసా అనే కండిషన్ లో ఆ రాడ్స్ డీజనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఆ రాడ్స్ డిస్ట్రాయ్ అయ్యి ఆ ఫంక్షనాలిటీని లూజ్ చేస్తారు. ఈ జెనెటిక్ కండిషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది చాలా సార్లు ఫ్యామిలీస్ లో రన్ అవుతుంది. సో ఒకటే కుటుంబంలో ఫ్యామిలీస్ లో పెళ్లిళ్ళు చేసినప్పుడు ఈ కండిషన్ ని రూల్ అవుట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో చాలా ప్రెజెంటేషన్స్ ఉంటాయి. కొంతమందికి చాలా లేట్ ఏజ్ లో వస్తుంది. లేట్ ఏజ్ లో వచ్చి మన డే టు డే లైఫ్ స్టైల్ ని పెద్ద ఎఫెక్ట్ చేయకుండానే లైఫ్ గడిచిపోతుంది. కొంతమందికి చాలా ఎర్లీ స్టేజ్ లో వచ్చి ఇంకా ఆల్మోస్ట్ బ్లైండ్నెస్ స్టేజ్ కి కూడా అది ప్రోగ్రెస్ అవుతుంది. సో ద ట్రీట్మెంట్ ఆఫ్ దిస్ ఈస్ కరెంట్లీ నాట్ అవైలబుల్, ఎందుకంటే ఇట్ ఈస్ అ జెనెటిక్ కండిషన్ అండ్ ఆటోమేటిక్లీ సెల్స్ ఆర్ గెటింగ్ డిస్ట్రాయిడ్. బట్ జెనెటిక్ కౌన్సిలింగ్ అనేది ఫ్యామిలీస్ లో అది చూసుకోవడం అనేది చాలా ముఖ్యం.